వందనాలండి. కూర్చోండి. ప్రజలు వెళ్ళరా. ఈ యొక్క 83వ కీర్తన ఆసాపు కీర్తన. ఇది ఇందులో 18 వచనాలు ఉన్నాయి. ప్రజలు వెళ్ళరా. ఈ కీర్తన ద్వారా దేవుని యొక్క విరోధులు ఎట్లా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తా రాస్తున్నటువంటి కీర్తన ఇది. దేవుడికి వ్యతిరేకమైనటువంటి మనుషుల యొక్క వారి ఆలోచన విధానము, వారి యొక్క ఉద్దేశము, వారి యొక్క ప్రవర్తన నియమములు ఎలా ఉన్నవి, వారు ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని ఈ యొక్క ఆసాపు రాస్తూ ఉన్నాడు. ఎందుకు రాస్తా ఉన్నాడంటే, అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా యేసు యందు విశ్వాసం ఉంచిన వారి ఎడల అపవాదిలో కలవరం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడన్నా ఒక మంచి ఆలోచన చేసి దైవ కార్యక్రమం చెయ్యాలని తలంచి ప్రారంభిస్తే మీ ఒంటిలోకి రోగం వస్తుంది, మీ ఇంటిలోకి సమస్య వస్తుంది, మీ ఇరుగు పొరుగుతో గొడవ వస్తుంది. అర్థమవుతుందా? ఎందుకు మాట్లాడినానంటే, ఒక్కసారి మీరు యేసును నమ్మిక ఉంచి ఆయన కొరకు మీరు జీవించడానికి ఇష్టపడిన క్షణము మొట్టమొదటి మీరు ఏం తెలుసుకోవాలి తెలుసా? శ్రమలు అనుభవించడానికి సిలువెత్తుకోవాలి, హింసలు పాలవడానికి నిర్ణయించుకోవాలి. అంటే ఒక ఇనుము కరిగినట్లుగా కరిగి ఆకారం మార్చబడినట్లు, మట్టిలో తినటువంటి ఆ సువర్ణము అగ్ని చేత కాల్చబడినట్లు విలువైన వస్తువుగా నీవు కానీ నేను కానీ మార్చబడాలి అంటే, ఖచ్చితంగా దేవునికి ఉపయోగపడాలి అంటే ఏం చేయాలి? మనం శ్రమలను గుండా మనం ప్రయాణం చేయాలి, హింసలను తట్టుకొని నిలబడాలి. అప్పుడు మాత్రమే మనలోకి క్రీస్తు స్వారూప్యము బయటికి రాగలుగుతుంది, దేవుడికి ప్రత్యక్షత కనబరచగలుగుతాం. అప్పుడే మహిమను మనము దేవుడికి చెల్లించగలం. ఇహ సంబంధమైన సుఖభోగాల్లో మనం జీవించి దేవుడికి ఏదైనా చేద్దాం అనుకుంటే అవి ఏవి కూడా ఆయనకి చేరవు. ఎందుకంటున్నానంటే, మనము మహిమ ఆయనకి చెల్లించాలి, మనకి కాదు. ఇప్పుడు అందరు ఎలా ఉన్నారంటే, నాయకులుగా తయారయ్యారు, పరిచయుల్లా తయారయ్యారు, సద్దుకైల్లా తయారయ్యారు, యాజకుల్లా తయారయ్యారు, శాస్త్రుల్లా తయారయ్యారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఏ వాతావరణం ఉందో అంతకి 10 అంతలు ఇప్పుడు ఉంది. అప్పుడు ధర్మశాస్త్రోపదేశము చదువుతూ ధర్మాన్ని పాటిస్తున్న వారు ఏం చేశారు? ఆయనకి ఆటంకపరిచారు. ఇప్పుడు క్రైస్తవులు అనుకుంటూనే, క్రైస్తవులుగా జీవిస్తూనే అన్య ఆచారాలను సంఘాల్లో తీసుకొస్తా ఉన్నారు. ఏదైతే ఉందో అది విడిచి నా దగ్గరికి రండి అని ఆయన అంటే, అది పట్టుకుని వచ్చి సంఘంలోకి వచ్చి మన క్రైస్తవులుగా మనం చలామణి అవుతున్నాం. అది మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మరెవరైనా కావచ్చు. కనుక అది ఎలా వస్తుంది అంటే అపవాదిగా తీసుకొస్తాడు. కనుక ప్రియమైన బిడ్డలారా, అల్లరి వాడు ఏం చేస్తాడండి? అపవాది అల్లరి సృష్టిస్తూ ఉంటాడు, అల్లరి సృష్టిస్తూ ఉంటాడు. మంచి చేయడానికి ఇష్టపడు. నేను 2 నెలల ముందు నుంచి ప్రయత్నం చేస్తాను, మీకు చెప్తా ఉన్నా. ఇక్కడ మీటింగ్ పెట్టాలి, ముందు సంవత్సరం పెట్టలేకపోయాం. 2024, 23లో దేవుని కృపను బట్టి ఘనంగా జరిగినప్పటికీ కూడా తృప్తిగా జరగలేదు. కానీ ఈసారి బలంగా పెట్టాలని ఆశపడ్డా. అనేక మంది సేవకులను తీసుకొచ్చి వారందరి చేత ప్రార్థన చేయించి, ఆ ప్రార్థన ద్వారా ఒక బహిరంగ మీటింగ్ ఏర్పాటు చేసి, విశ్వాసం తగినట్టుగా హెచ్చరించే మాటల ద్వారా ఒక 3 దినాలు, సుమారుగా కనీసం 2 దినాలన్నా ఈ మీటింగ్ జరిపించాలని గత సంవత్సరం ప్రయత్నం చేస్తా ఉన్నాను. ధన ఖర్చు, వ్యయము, ఆర్థిక అవసరం ఉంది. మరియు దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక అవసరము. అంతమంది దగ్గరికి వెళ్ళడానికి, అందరి దగ్గరికి వెళ్ళడానికి సమయం అవసరము. తర్వాత వారందరినీ ఒక తాటిని తీసుకురావడము ఇంకా కత్తిమీద సాము లాంటిది. ఎందుకనంటే ఎవరికి వారు పీతల్లాగా తయారయ్యేటువంటి గుణం కలిగినటువంటి క్రైస్తవులుగా సేవకులు ఉన్నారు. కనుక వీరందరినీ కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి
ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు పక్కన పెట్టి ఆత్మీయ జీవాహారం అందుకున్న మనలో అపవాది చేత శోధనలు వచ్చే సమయానికి ఆ కష్టాలని తట్టుకోవడానికి ప్రార్థనా జీవితం ఎంతైనా అవసరం కనుక ఒక ఏకత్వంతో ఐక్యతతో అందరం కలిసి ఈ ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళందరం కూడా ఒక ఆత్మీయ ఐక్యవేదిక ఏర్పాటు చేసుకుందాం అని ప్రయత్నం చేసి అనేక సేవకుల దగ్గరికి వెళ్తే కొంతమంది ఏం చెప్పారంటే హతసాక్షులు అయిపోదామండి, శిష్యులు అయిపోయారు కదా అన్నారు. కొంతమంది ఏమన్నారంటే మా సంఘ సిద్ధాంతాలు వేరండి, మీ సంఘ సిద్ధాంతాలు వేరన్నారు. కొంతమంది ఏమన్నారంటే మేము స్తోత్రాలు చెల్లిస్తాం, మీరు చెల్లించరని. కొంతమంది వాక్యం చెప్తే హల్లెలూయా అంటారు, మీరు అనరని. మరి కొంతమంది మా అయ్యగారు మరి ఏ సంఘానికి వెళ్ళొద్దన్నారు, ఇక్కడికే వెళ్ళమన్నారని. ఇలా అనేక రకాలుగా వారి వారి యొక్క ఆలోచన విధానం ముందు పెట్టారు. నేను అప్పుడు అన్నాను, యేసుక్రీస్తు ప్రభువు వచ్చాక నీ విశ్వాసం బట్టి నేను పరలోకం తీసుకెళ్తాడు, కానీ ఆయన విశ్వాసము మరెవరో సంఘ సిద్ధాంతాలు భరించి వాటిని అనుసరించి పరలోకం వెళ్ళలో. ఆనాడే చెప్పాడైనా అబద్ధ బోధకులు వస్తారు, నేనే యేసుని అంటారు, మీ ముందు సూచక్రియలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు. ఇంకా సూచక్రియలు లేవు, యోనా తిరిగి లేచాడు, అదే మనుషు కుమారుడు సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఇంకా సూచక్రియలు అనేది ఆయన విశ్వాసం ఇచ్చిన అందరికీ జరుగుతుందని ఆయనే చెప్పాడు అనేసి ఒక ఆలోచన ప్రయత్నం చేసి ప్రారంభించిన క్షణం మొదలుకొని ఈ 5 సంవత్సరాల్లో 2-3 సుమారుగా నాకు ప్రమాదాలు జరిగాయి. కానీ ప్రయత్నం చేసినప్పుడల్లా ఆటంకం వస్తానే ఉంది. మళ్ళా కనీసం ఇక్కడ మీటింగ్ ద్వారా కొంత సమాచారాన్ని వాక్కుని ప్రజలు తీసుకెళ్ళాలి గట్టిగా ప్రయత్నం చేస్తే ఈ చివరి దినాల్లో ప్రతి సంవత్సరం ఇబ్బంది పడితే ఈసారి గట్టిగా చేయాలని నా దగ్గర పనిచేసే స్టాఫ్ను పెంచాను. అయినా సరే కరెక్ట్గా ఈ నెలలో సుమారుగా 5 రావడం అనేసి. 5 మనుషుల యొక్క పని ఎలా ఉంటుందండి, ఎంత భారంగా ఉంటుంది. ఇక రెండోది, ఆ పని చేయడానికి ఆటంకం, ఏదో ఒక సమస్య. దాని తోడు ఎప్పుడు కానీ ఈ నెలలో ఏమవుతాయంటే ఆర్థిక ఇబ్బందులు మాకు వస్తూ ఉంటాయి. ఎందుకని ఆర్థిక ఇబ్బందులు వస్తే ఏమవుతుంది, అడుగు ఏమవుతుంది, కొద్దిగా వెనకడుగు పడుతుంది, చేద్దాం అనేటువంటి నిశ్చయిత వస్తుంది. అప్పుడు దాకా అన్నిటికీ మేము ఖర్చు భరాయించి చేయడానికి ఇష్టపడినప్పటికీ దైవ కార్యక్రమం దేవుని సువార్త అనేటప్పటికి అడిగి ఏమవుతుంది, వెనక్కి పడిపోతాం. పోలీ సంవత్సరం ఆపేసి జనవరిలో పెడతాం, పోలీ జనవరి ఆపేసి ఫిబ్రవరిలో పెడతాం, ఫిబ్రవరి ఆపేసి ఎండాకాలంలో పెడతాం. ఎండలు పోయాయి కదా, ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కదా, శీతాకాలం అయ్యే పెడతాం. ఈ లోపల ఏమైపోతుంది, సంవత్సరం గడిచిపోతుంది, అనేక ఖర్చులు వస్తూ ఉన్నాయి. చిల్లి సంచిలో వేసినట్లుగా డబ్బులు ఏమైపోతున్నాయి, హాస్పిటల్కి పోతా ఉన్నాయి, లేకపోతే మరేదో కానీ పోతా ఉన్నాయి. కానీ చేయలేకపోతున్నాం. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే వాడు ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం పని. అనేక సంవత్సరాల నుంచి బలమైన వాక్కుని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆటంకం పడతాను ఉంది. మీ యొక్క ప్రార్థన సహకారం ఎంతైనా మాకు మా కుటుంబానికి అవసరం. అడుగుతా ఉన్నాను, ప్రార్థన చేయండి. ఎందుకనంటే చాలా మంది క్రిస్మస్ అంటే హేళన అయిపోయింది, అనేక మందికి అర్థం కావట్లా. క్రిస్మస్ అంటే మీటింగ్ పెట్టేసేసి శుభ్రంగా పోగో పెట్టేసి డీజే పెట్టేసి పెద్ద పెద్ద పాటలు పెట్టేసి ఏవేవో లోకంలో ఉన్నటువంటి అన్య ఆచారాలను సంఘంలో తీసుకొచ్చి, నిన్న ఒక అతను అంటా ఉన్నాడు, ఆయన కష్టపడి సంపాదించి రాత్రి పగలు సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేసేవాడట. ఏదో రోజు ఇప్పుడు చేసేవాళ్ళ కాకుండా వాక్యం ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేసి అతని యొక్క జీతంలో నెలకు 1,000 రూపాయలు పక్కన పెట్టేవాడట. అలా 2 సంవత్సరాలు సుమారుగా 23,000 22,000 దాచాడట. దాచిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇప్పటి వరకు మన దగ్గర క్రిస్మస్ మీకు అనుకూలంగా జరిగించారు, నా మనసులో ఒక మాట ఉంది, క్లుప్తంగా మన సంఘ సేవకుల మధ్య మనందరూ ఏకీభవించి క్రిస్మస్ను ఆ వెలుగు ఆయన ఎందుకు వచ్చాడనే విషయం గురించి చక్కటి వాక్యము విందాము, మనం సమయం వృధా చేస్తున్నాం, దానికి చిన్న మీటింగ్ ఏర్పాటు చేద్దాం, దానికి అయ్యే ఖర్చు నేను భరాయిస్తా అతి తక్కువలో అని సంఘం యొక్క పెద్దల దగ్గరికి వెళ్తే సంఘ పెద్దలు ఏకీభవించకపోయినప్పటికీ ఆ కాపర్ అన్నాడట, పంచినైనా ఆ డబ్బులు తీసి
వేయించే క్రిస్మస్కి కానుక ఇచ్చేయి, కానుక ఇస్తే మీటింగ్ ఏర్పాటు చేస్తాం మేము అన్నారట. అయ్యారు ఎప్పుడు కూడా మీటింగ్ మీరు పెడుతున్నారు, ఇప్పుడు నేను ఒక చిన్న విన్నపం చేస్తాను, దాన్ని ఏకీభవించి దాని పద్ధతిలో చేయగలరా అని అడిగారట. చెప్పు ఏం చేయాలి అని అడిగారట. అడిగితే అప్పుడు ఆయన ఒక విన్నపం ఏంటంటే, అయ్యారు మనం ఏం చేద్దామంటే, మనం అందరూ భోజనం చేయడం కాదండి, మన మొదలు శుభ్రం భోజనం చేయడం కాదు, నిరుపేదలు ఉన్నారు, చాలా మంది భేదలు ఉన్నారు, మన క్రిస్మస్కి రాత్రులు అట్టుకుని తిరుగుతూ ఉన్నాం కదా, లాంతలు అట్టుకుని తిరుగుతూ ఉన్నాం కదా, ఆ లాంతల వలన మనకి దారి కనబడుతుందేమో కానీ ఏ ఇంటిలోకి ఏ గృహంలోకి వెలుగు రావట్లేదు. చాలా మంది అన్యులు ఉన్నారు, వారి గృహాల్లోకి వ్యక్తిగతంగా పగటిపూట వెళ్దాం, వారి అవసరతలు అక్కర్లో మనం పాలు పంచుకుందాం, ఇంకా మిగతా అనేక మంది బీదలకి ఉన్నారు, వారికి ఒక రోట అన్నం పెడదాం అనేసి చెప్పి ఆ రోజు మనందరం కూడా వాక్యం మాత్రం విందామండి. అంటే మీరు బాగా చెప్పట్లేదని నేను అనట్లేదు, మంచి యవ్వనస్తుని తీసుకొచ్చి ఒక మంచి ఉపదేశం విందాం, ఆ ఉపదేశం ద్వారా మన కడుపులు మన హృదయం నింపుకుందామండి. దాని ద్వారా ఆత్మీయ ఆహారం అందుతుంది, సంవత్సరం అంతా దేవుడు మనం ఏం చేస్తాడు, కాపాడతాడండి అంటే ఆ మాట ఆయనకు నచ్చలేదట. సరే ఆ మాట ఆయనకు నచ్చలేదని చెప్పి యవనస్తులు చెప్పారట. యవనస్తులు అన్నారట, మీరు అలా ఊరుకోండి మీకు చేస్తాం అన్నారట. యవనస్తుల యొక్క ఉద్దేశాలు ఆలోచన ఎలా ఉంటుంది అండి, వాళ్ళు పనితనం మొదలెడతారు, మధ్యలో వదిలేస్తారు. ఎప్పుడన్నా సరే మీరు గమనించారు, మీ ఇంట్లోనే కాదు మా ఇంట్లోనే కాదు, నేను కూడా ఒకప్పుడు అలాంటి వాడిని. యవ్వన ప్రాయంలో ఆలోచన విధానం, కష్టం వస్తే వదిలేస్తారు, ఇబ్బంది వస్తే వదిలేస్తారు, నష్టం వస్తే ముందే పారిపోతారు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వారికి ఏం కావాలి, ఆ సుఖభోగాల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ యవ్వనస్తులు అన్నిటికీ మేము ఉన్నాం సార్, మరి ఇప్పుడు ఏం చేయాలంటే స్టేజీ కావాలి, మేము చూసుకుంటాం, సార్ ప్లేస్ ఇక్కడైతే సరిపోదు, పెద్ద గ్రౌండ్ తీసుకోవాలి, మన సంగతి సరిపోదు అంటే మేము చూసుకుంటాం. ఇలాగా వారు చెప్పారు. పోలే అప్పుడు దాకా ఈయన అనుకుంటా ఉన్నాడు, క్లుప్తంగా చేద్దాం అనుకున్నాడు వాక్యాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి. అందరు యవ్వనస్తులు మేమున్నాం 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 అని ఆ డేట్ వచ్చే ముందు రోజు వరకు వెనకాల పడ్డారట. ఆ రోజు అయ్యారు ఫస్ట్ ఏం చేద్దామంటే, మన సేవకులు పాస్ గారు చెప్పినట్టుగా మనము ఫస్ట్ అలాగా ఒక ఆయన వస్తారండి, ఇలా మీటింగ్ జరుగుతుందండి, ఇలాగా పొగలు వస్తూ ఉంటాయండి, ఒక నాటికి ఎడుతున్నామండి అన్నాడు. అయ్యా ఇన్నాళ్ళు అలా చేశాం కదా, ఈ నాటికలు ఇవన్నీ పక్కన పెడదాం, ఈ ఫోగోలు ఈ పొగలని పక్కన పెడదాం, మన మనసులో ఉన్న పోగో ఉంది చూసారా, మన హృదయంలో ఉన్న పోగో ఉంది కదా, ఆ ముసుగు ఉంది కదా, దాన్ని తీసేద్దాం. వాక్యము ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని హృదయాల్లోకి చొప్పించేటువంటి గొప్ప సేవకుని తీసుకొచ్చి గొప్ప ఉపదేశం విన్నామయ్యా, ఇవన్నీ పక్కన పెడద్దాం అంటే అప్పుడు దాకా ఉన్నటువంటి యవనస్తులు ఏం చేశారట, వెళ్ళిపోయారు. ఈయనకి ఏం చేయాలి, తెల్లారి దగ్గరికి వెళ్ళాడు, పాపం చెప్పుకొచ్చాడు, క్లుప్తంగా ఆయన దాచుకున్న డబ్బులు. కనుక ప్రియమైన బిడ్డలారా, నేటి క్రైస్తవంలో వాక్యము లేదు, సత్యము లేదు. ఏ సత్యం అయితే నిన్ను స్వతంత్రులుగా చేసిందో అప్పటి వరకు నువ్వు బానిసివి, పాపానికి బానిసివి. ఆ పాపాన్ని నిన్ను తీయడానికే నీ లోకానికి వచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆయన వచ్చిన విషయం మర్చిపోతున్నాం. అసలు నశించిపోయిన వారి వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు, మనం నశించిపోవడానికి ఇష్టపడతా ఉన్నాం. దేంట్లో నశించిపోతున్నాం ఎవరికైనా అర్థమవుతుందా? అసత్యంలో పోతున్నాం, సత్యంలో నశించిపోతున్నాం, అనీతిమంతులైపోతున్నాం, నీతిలోంచి నశించిపోతున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, మనం చీకట్లోకి వెళ్ళిపోతున్నాం, వెలుగులోంచి నశించిపోతున్నాం. ఆయన నశించిపోయిన వారి వెదకి రక్షించడానికి ఈ లోకానికి వస్తే ఏ హృదయంలో యేసు యందు విశ్వాసం ఉంటావో ఆ రోజే క్రిస్మస్ ఆ వ్యక్తికి. మనకి ప్రతిరోజు క్రిస్మసే, తెలుసండి ఆ విషయం, ప్రతిరోజు క్రిస్మసే. ఎందుకనంటే నువ్వెప్పుడైతే నీవు ఆయనను హృదయంలోకి తీసుకున్నావో ఆ క్షణం నుంచి నీలో క్రిస్మస్ స్టార్ట్ అయిపోయింది, వెలుగు స్టార్ట్ అయిపోయింది, చీకటికి దూరం అయ్యే విధానం స్టార్ట్ అయిపోయింది. బ్రతుకులో నీలోకి వచ్చేటువంటి ఆ జీవితం సుఖభోగాలకి దూరం అయ్యి కష్టాన్ని తట్టుకొని ఆయనలో సిలువెత్తుకొని జీవించే జీవితం వచ్చేసింది ఇంకా. కనుక ప్రియమైన బిడ్డలారా,
ఈనాడు క్రైస్తవ జీవితం చూస్తే ఆలోచన కలుగుతా ఉంది. కానీ ప్రియమైన బిడ్డలారా, మనం ఎలా ఉన్నాం అనేది ఒకటి గమనించాలి. ఎవరి గురించో మనకు ఎవరికి వారు అద్దము వంటి వాక్యము దగ్గరికి వచ్చి మన హృదయం మీద ఉన్నటువంటి ముడత, ఆ ముసుగు, చీకటి, ఏ మచ్చందో మనం అలంకరించుకోవడానికి ముఖానికి ఏదైనా ఉందాం, ఏం చేస్తాం? 10 సార్లు కడుగుతాం. హృదయాన్ని ఎలా కడుగుతావు? అంతరంగాన్ని ఎలా కడుగుతావు? లోపల ఉన్న మడ్డిని ఎలా తీస్తావు? చీకటి ఎలా తీస్తావు? ఆ దుర్వాసన ఎలా తీస్తావు? ఆ చెడు ఎట్లా తీస్తావు? వాక్యం అనేటువంటి అద్దం దగ్గరికి రా. హృదయాన్ని శుద్ధి చేసుకో, అంతరంగాన్ని శుద్ధి చేసుకో, పవిత్రత చేసుకో. ఇవి చేయడానికి నువ్వు ఇష్టపడితే అప్పుడు నీ ఒంటికి వస్తుంది రోగం, నీ ఇంటికి వస్తుంది సమస్య, నీ కుటుంబంలోకి వస్తుంది ఇబ్బంది. వాటిని అధిగమించడానికి క్రీస్తు వల్ల నువ్వేం చేయి? సిలువెత్తుకో. పేతురు గారు అంటారు కదా, ఆయన ఎత్తుకున్నట్టు నువ్వు ఎత్తుకో. ఆ ఎత్తుకున్నప్పుడు ఆయన వలె నీవు కూడా మరణిస్తే తిరిగి లేస్తావు. ఆయన అందుకే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు, దేవుని కుమారుడిగా తిరిగి లేచాడు, దేవుడిగా రాబోతా ఉన్నాడు. దేవుని మహిమ కలుగుగాక. హల్లెలూయా. దేవుడిగా రాబోతా ఉన్నాడు. ఇంకా తీర్పు లేదు, ఇంకా ఒకటే తీర్పు నీకు. కాసేపు ఉంటానండి, లేకపోతే కాసేపు ప్రార్థన చేస్తానండి, కాసేపు బైబిల్ చదువుతానండి, లేదా ఇంకో రోజు ఆగే క్షణం లేదు, ఇంకా వచ్చే క్షణం. కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చేస్తుంది. భూమి లైవ్ అయిపోతుంది. మన దేహాలన్నీ మట్టి పాలైపోతే మట్టిలో పోతాయి. మహిమా శరీరం ధరించుకుంటాం. మహిమా శరీరం లేకపోతే నీవు నేను పరలోకానికి చేరం. పెళ్లి కుమారుడు విందు చేసినప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు, కనిపించి భోజనం చేస్తా ఉన్నప్పుడు ఆ యజమానుడు వచ్చాడు, నీకు ఆహ్వానం ఉందా అంటే, లేదయ్యా, తీసుకెళ్లి చేర్చాలేసి. ఎందుకని? మహిమా వస్త్రం లేకుండా నీవు చొరబడేటువంటి పరిస్థితి లేదు. నీతిగా జీవించేటువంటి నీతి శిరస్త్రాణం ఉండాలి. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆ రోజే కాదు, ఏ రోజే కాదు, ఏ క్షణమే కాదు. ఒకవేళ నువ్వు ఉండొచ్చు, నువ్వు లేకపోతే ఇప్పుడు 2025, 2050లో కూడా ఆడికి వచ్చేస్తుంది. అపవాది గడికి విడిచిపెట్టడు. ఒకవేళ ఆయన వచ్చే టైంకి ఎంతమంది ఉంటారంటే, లోకాసు వార్తలో అంటాడు 18:21, నేను విశ్వాసం కనుగొందినా అంటాడు. నేను వచ్చేటప్పుడు విశ్వాసం కనుగొందినా అని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? విశ్వాసం అనుకుంటున్నాం, ముసుకేసుకున్నాం. ఏ ముసుగది? ఏ ముసుగు? చూడండి, ఇప్పుడు ఈ కళ్ళద్దాలు ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఎర్రగా ఉన్నట్టు కళ్ళద్దాలు పెట్టుకున్నాను. పెట్టుకుని ఎలా చూస్తే మీరు అందరూ ఎలా కనబడతారు? చెప్పండి మాట. ఎర్రగా కనబడతారు. ఇప్పుడు ఈ కళ్ళద్దాలు ఎర్రద్దాలు తీసి పచ్చగద్దాలు పెట్టుకున్నాను. ఇప్పుడు మీరు అందరూ ఎలా కనబడతారు? పచ్చగా కనబడతారు. ఈ ఎరుపు పచ్చ పక్కన పసుపు అద్దాలు వేసుకున్నాను. మీరు అందరూ ఎలా కనబడతారు? పసుపుగా కనబడతారు. అంటే ఏ రకమైనటువంటి ముసుగు వేసుకొని చూస్తే ఆ ముసుగులోంచి నువ్వు అవతల వారిని చూడగలుగుతావు. ఆ ముసుగులోంచి ఆ గుణాన్ని నువ్వు చూస్తూ ఉంటావు. కనుక నీలో ఉన్నది శుద్ధి చేసుకోకుండా, నీలో ఉన్నది పరిశుభ్రం చేసుకోకుండా, ఎదుటి వారి వైపు ఏ వ్యక్తి చూపిస్తే నీలో ఉన్న వైపు 5 ఏళ్ళు చూపిస్తాయి. అంటే ఆయన అంటా ఉన్నాడు, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబము చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత. కనుక ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ విషయాన్ని అంతగా ప్రభువారు చెప్తా ఉన్నారంటే, చివరి దినాల్లో మనం ఉన్నాం, జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసు వారు చెప్తా ఉన్నారు, హెల్మెట్ పెట్టుకుంటే కానీ మీకు మంచి జరుగుతుందని చెప్తే హెల్మెట్ పెట్టుకోరు. ప్రమాదం జరిగాక తిరిగేసి వాడు కేసులు రాస్తే, వాడు ఆపి డబ్బులు వసూలు చేస్తుంటే తిట్టుకుంటూ ఉంటారు. వాళ్ళే కాదు, మనమే కాదు, ఎవరైనా. ఎందుకు? శిరస్త్రాణం నిన్ను కాపాడేది. హెడ్ ఎటువంటిది? నీకు ఈ దేహంలో దేనికైనా దెబ్బ తగిలితే కొద్ది రోజులు నయం అవుతుంది. తలకాని దెబ్బ తగిలితే జీవితంలో కోలుకోవడం కష్టం. ఎందుకని? ఇది సెన్సిటివ్ పార్ట్స్. ఈ సెన్సిటివ్ పార్ట్స్ మీద దెబ్బ తగలకుండా శిరస్త్రాణం ఇచ్చారు. నీ దేహానికి పాపం అంటుకుంది,
ఆ పాపంలోంచి మరణం దగ్గరికి వచ్చింది. మరణంలోంచి బయటికి రావడం ఎవరి వల్ల కాలేదు, రక్షకుడు అవసరమైంది. రక్షకుడు వచ్చాడు భూలోకానికి. ఎందుకు వచ్చాడు ఆయన? రక్షణ ఇవ్వడానికి. ఒక పోలీసు వారి హెచ్చరికను బట్టి నువ్వు తలకి హెల్మెట్ పెట్టుకుని నువ్వు రక్షించడానికి ఎలా ప్రయత్నిస్తున్నావో, సర్వము ఎరిగినటువంటి దేవుడు నిన్ను రక్షించడానికి భూమికి ఇచ్చేస్తే పాపములోంచి నేను తీస్తా ఉంటే చూడండి మాట మీకు అర్థమవుతున్న మాట. కీర్తన 68వ అధ్యాయం 20 వచనం చూద్దాం. 68వ అధ్యాయము 20 వచనం. ఎవరిని తీస్తే విషయం అర్థమవుతుంది. 68. దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయ. ఏం చేస్తున్నాడంటే, ఒక తలకి పెట్టుకుంటే హెల్మెట్ తలకు వస్తుంది, కానీ దేవుణ్ణి కానీ నువ్వు హెల్మెట్ గా ధరించాలి, రక్షకుడిగా ధరించాలి అనుకుంటే నీకేమొద్ది? పూర్తిగా రక్షణ. పాపం చేయకుండా, అనీతిగా జీవించకుండా, లోకాసుల వైపు వెళ్లకుండా, శరీర కోరికలు తీర్చుకోకుండా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు మళ్ళా చదువునా, దేవుడు మన పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. పూర్ణ రక్షణ. ఇప్పుడు మనం ఈ ఏలికి ఒక ఏదన్నా పెట్టుకున్నాం, ఈ ఏలికి తలకెట్టుకుంటే తలకే, నడని పెట్టుకుంటారు కొంతమంది. నడని పెట్టుకుంటారు తెలుసా మీకు? కొన్ని పనులకి నడని పెట్టుకుంటారు. ఈ పెయింటింగ్ వర్క్ వాళ్ళు చేసేటప్పుడు నడానికి సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఎందుకంటే ఏ కారణం చేస్తున్నా అక్కడ పెయింటింగ్ చేసిన కాల్ స్లిప్ అయితే ఈ నడుము ఏం చేస్తుందో తాడుని పట్టుకుంటుంది, వాడు గాల్లో ఎలా పడుతుంటారు, మరొక వచ్చి తీసుకొచ్చి సేవ్ చేస్తారు. నడానికి కట్టేసుకుంటారు, బెల్ట్ వేసుకుంటారు, ఇలాగా వేసుకొని ఆ తాడు ఇక్కడ పని చేస్తూ ఉంటాడు, ఒకసారి స్లిప్ అయిపోతాడు, పడిపోతే కింద పడి చనిపోతాడు అనేసి నడానికి సెక్యూరిటీ పెట్టుకుంటారు. ఎందుకని? నడుము ఏంటి? బ్యాలెన్స్. కాట అటువక్క ఇటువక్క మొగ్గకున్నట్లుగా నడుము ఏం చేద్ది, తల వైపు కింద తాగకుండా, కాళ్ళు కింద తాగకుండా బ్యాలెన్స్ చేస్తారు. కనుక నడని పెట్టుకుంటాడు. పెయింటింగ్ వర్క్, కాంక్రీట్ వర్క్లు, ఈ పనులు ఆ పనులు చేసేవాడు. ఎందుకని? వాడు సేవ్ అవ్వడానికి, నిన్ను సేవ్ చేయడానికి, నిన్ను దేవునిలో భద్రం చేయడానికి, పరలోకం తీసుకెళ్ళడానికి, మహిమాసరం ధరింప చేయడానికి, నీతిలో జీవం చేయడానికి, సత్యంలో స్వతంత్రులుగా అయినట్లుగా ఆయన మాదిని కనబరచడానికి ఏం చేశాడైనా పూర్ణ రక్షణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్ రోజు అసలు రోజు చేస్తున్నాం, కొసలు పట్టుకుంటాం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పూర్ణ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. నేను పెట్టేవాడిని స్టార్ అనేది ఎందుకు? మన క్రైస్తవులు అని మనం చెప్పడానికి, క్రైస్తవులు అని మనం చెప్పడానికి. నిజానికి స్టార్ ఎక్కడ పెట్టుకోవాలి? నీకు హృదయంలో పెట్టుకోవాలి, నీ గుండెలో పెట్టుకోవాలి. వెలిగించబడి నీ బ్రతుకు కరెక్ట్గా ఉందా లేదా అటువంటి వాక్యం నుంచి చెక్ చేసుకోవాలి. నేను ఈ తప్పు చేయకుండా ఉన్నాను, రోజుకి దేవుడు 24 గంటలు ఇచ్చాడు, ఆయనకి ఇచ్చే సమయం ఇది, ఆయన కేటాయించే ఇది, ప్రతిసారి భక్తి అనే స్మరణంలో ఆయనకు ఉచ్చరిస్తున్నామా, గద్దెంపు తగినట్టు లోపడతా ఉన్నామా? కానీ ప్రియమైన బిడ్డలారా, చూడమని మాట ఇంకా చదువు 20 వచనము కంటిన్యూ చేయి. ఆయన ఎందుకు వచ్చాడండి? క్రిస్మస్ రోజు ఎందుకు వచ్చాడు? ఈ భూలోకాన్ని మనుషులకి ఎందుకు వచ్చాడు? మరణం ఎవరి వల్ల కాలేదు. యావత్ ప్రపంచమంతా కూడా మరణించిన వారు, ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు. ఎంతమంది వచ్చినా ఏదో లోపం కనబడతాం. అందుకని చెప్తా ఉంటాను, యావత్ ప్రపంచం మీద 3 జననాలు. స్త్రీ పురుషుడు కలయిక ఒక జననం అయితే, యోహాను గారు మాత్రం తల్లి గర్భం మొదలుకొని పరిశుద్ధాత్ముడు వలన పుడితే, 3వ జనం యేసుక్రీస్తు ప్రభువారే పరిశుద్ధాత్ముడు వలన లోపలే మరలా మన మధ్యకి వచ్చాడు. అందుకని బట్టి ఏమంటాడ? మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. మీరు ఎప్పుడైనా గమనించండి. ఒకసారి నేను సాక్ష్యం విన్నాను, మీకు చాలాసార్లు చెప్పే ఉన్నాను. ఒక బస్సు ప్రయాణం జరుగుతూ ఉంది, బస్సు వెళ్ళిపోతా ఉంది, ప్రయాణంలో అందరూ ఉన్నారు, గమ్యస్థానం దగ్గర పడతా ఉంది, ఒక కొండ ప్రాంతంలో వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయే క్షణంలో అనుకోని రీతిలో ఒక అతను బైబిల్ తీసి చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, మనసులో వేరు విశ్వాసం బట్టి వారు ప్రయాణం చేస్తా ఉంది. హేళన చేశారు అందరూ. ఇతన్ని పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుంటుంటే హేళన చేశారు. ఆసాపుని హేళన చేశారు, యేసుక్రీస్తు ప్రభువుని హేళన చేశారు, ఈరోజు నీతిగా జీవించే సేవకుల్ని హేళన చేస్తా ఉన్నారు,
రేపొద్దు నీవైనా నేనైనా భక్తిగా బైబిల్ పట్టుకుని పరిశుద్ధంగా జీవిస్తే హేళన చేస్తాడు. అలాగే అతను కూడా హేళన చేశారట. హేళన చేసినా ఎవరు మాట పట్టించుకోలేదు. ఈ లోపల ఆ సీట్లో కూర్చున్న అతన్ని కిందకు తోసేసి పక్కన కూర్చున్నాడు. తోసేస్తుంటే ఏదో రకంగా మనసులో బాధపడి కిందకు వచ్చిన పాటలు పాడకుండా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడట. బస్సు వెళ్ళిపోతా ఉంది. ఈయన ఎక్కడ కూర్చున్నాడండి? మధ్యలో కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడు? మధ్యలో కింద కూర్చున్నాడు. దేహానికి విలువ ఇవ్వకుండా ఆత్మ విలువ ఇచ్చి మధ్యలో కూర్చున్నాడు. అంతమంది ప్రాణానికి మధ్యవర్తిగా మధ్య నిలబడ్డాడు. ఎవరికి అర్థం కల హేళన చేస్తా ఉన్నాడు. బస్సు వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోయి ఆ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. లోయలోకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోతే ఆ లోయలో పడిపోయే క్షణన కింద లోయ పెద్ద ఉందట. ఆ లోయ మధ్యలో ఒక చెట్టు కొమ్మకి తగిలి ఇటుపక్కి ఏలబడతా ఉందట బస్సు. ఏ కారణం చేత ఇటుపక్క ఎక్కువైతే ఇటుపక్క పడిపోతారట, అటుపక్క ఎక్కువైతే బస్సు కిందకి వెళ్ళిపోతారట. ఈయన మాత్రం బస్సులో మధ్యలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఈయన పాటలు పాడుకుని ప్రార్థన చేసుకుని మధ్యలో ఉన్నాడు. బస్సు కొద్దిగా ఇలా వంగితే కరెక్ట్ గా బ్యాలెన్స్ ఉంది, ఇలా వంగితే కింద పోతుంది, ఇలా వంగితే ఏ భాగంగా చూసినా ఈయన మధ్యలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పటి వరకు హేళన చేసి భయపడి ఇతని గందరగోళం చేసిన అందరూ కూడా మరణము చూసి భయపడతా ఉన్నారు. బెంబెలు పడిపోతున్నారు. ఈయన మాత్రం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేసుకున్నాడు. ఈయన తెలీదు ప్రార్థనలో ఆయనతో ఏకీభవించి ఏకత్వంలోకి వెళ్ళిపోయాడు. భయం వీళ్ళందరిలో ఉంది కానీ భయం అతని దగ్గర రాలేదు. అప్పుడు ఆమెనన్నాడట. ఆమెనగానే దేవుని కాపుదల అలాగా ఆయన ఒక్కడి గురించి వాళ్ళందరూ ఏమయ్యారు? రక్షించబడ్డారు. బేట నీ గురించి నీ కుటుంబాన్ని, నీ గురించి నీ గ్రామాన్ని, నీ గురించి నీ దేశాన్ని కాపాడతాడైనా. ఎందుకు తెలుసా? అందుకే వచ్చాడైనా. కానీ ఇప్పుడు ఏదైనా చూడండి అక్కడ ఏం చదువుతున్నాడు. ఇప్పుడు వద్దాం మనం 68 కీర్తన ఒకసారి చదవండి ప్రీతం బిడ్డరా. 83 కీర్తన. ఎనభై 1 నుంచి చదవండి. చదువున్నాను. దేవా ఓరకొండము, దేవా మౌనంగా ఉండకము, ఓరకొండము. నీ శత్రువులు అలరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించి వారు తల ఎత్తున్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగు తెచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. ఏం చెప్తున్నారటండి? ఆలోచన చేస్తున్నారు, మరుగు చేస్తున్నారు, కపటోపాయం చేస్తూ ఉన్నారు, తల ఎత్తి. మొన్న ఒక అతను స్వార్థికుడు కరపత్రాలు పంచుతా ఉంటే అతను గుండె మీద చేసి తోస్తా ఉన్నారు. నలుగురు మూర్ఖులు కొడతా ఉన్నారు. కనుక ఆయన వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి 2 అడుగులు వెనక్కి చేశాడు. ఈ లోపల ఒక అతను కొట్టి అతని తల మీద రాయించుకునేయాడు. కానీ ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, ప్రతిరోజు ఇది జరుగుతూనే ఉంటది. అపవాదికి ఆయన వచ్చింది ఎందుకు? మరణాన్ని జయించడానికి వచ్చాడు. మరణాన్ని జయించడానికి భయం పట్టుకుంది, కలవరం పట్టుకుంది. నశించిపోయిన వాడిని వెదకి రక్షించడానికి. ఎందుకు ఎదుగుతున్నాడు? పాపం నుంచి బయటికి రావడానికి, తప్పుదారి నుంచి దూరంగా చేయడానికి, దేవుడి కొరకు మహిమకరంగా జీవించడానికి. కనుక చూడండి ఏమన్నాడా? నీ మరుగు తెచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు, వారు ఇశ్రాయేలుని పేరిక జ్ఞాపకం రాకపోకున్నట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదుమరని అని చెప్పుకొనిచున్నారు. ఏక మనసుతో మళ్ళా ఉంటుందండి. ఏక మనసు. నేను సేవకుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఒక్కరికి వెళ్ళలేదు, వాళ్ళకు ఉంటది. ఎందుకని? ఆ చివరి పెట్టినాక అందరూ వెళ్తారు, ఈ చివరి పెట్టినా అందరూ వెళ్తారు. ఇక్కడ ఆరాధన పెడితే ఆ భాస్కర్ గారు ఇక్కడికి వెళ్ళినారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినారు. వాళ్ళకు ఉంది ఏకత్వం. ఈ జగన్ అనుకోవాలన్నా ఏ కార్యక్రమం చేసినా ఆ తిమ్మ అప్పుడం పండూరు అందరూ వస్తారు. వాళ్ళకున్న ఏకత్వం. నీకు నాకు ఉండదు. ఆయన వద్దంటాడు. ఎవరో పాపం ఆయన సేవకుడు కాదు, అపవాదిగాడు. సేవకుడు పాపం కాదు, సేవకుడికి ఉంటుంది లోపల,
కానీ ఏం చేస్తాడు అపవాదిగాడు? కలవనివ్వడు. కలిస్తే ఏమవుతుంది? కలిసి ఉంటే కలదు సుఖం అని, ఆ కలిసి ఉంటే ఆడికి వచ్చేది భయం. అందుకని కలవనోడు, ఏకత్వంలో రానోడు. చూడండి ఏమన్నాడు? ఏక మనస్సుతో వాడు ఆలోచన చేసి ఉన్నాడు, నీకు విరోధనగా కొత్త నిబంధన తీసేస్తున్నారట, వాళ్ళు నిబంధన పెడుతున్నారట. ఏ నిబంధన అండి? వాళ్ళు ఒక నిబంధన పెడుతున్నారు. ఇక రేపు నుంచి అలాంటి రోజులు వచ్చే క్షణం దగ్గరగా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ నిబంధన బట్టి ఈ గ్రంథాన్ని మూసేస్తా అంటున్నారు. ఎందుకు తెలుసా? ఆడికి నచ్చదు, ఆడికి భయం. ఏ మరణం అయితే జయించాడో ఆ మరణాన్ని జయించిన ఆయన నశించిపోతున్న మనందరినీ వెనక్కి రక్షించడానికి పరము విడిచి భూలోకాన్ని సస్సరుడిగా విచ్చేసి మనుష్య కుమారుడిగా జీవించి దేవుని చిత్తాన్ని మనుషుడు ఎలా చేయగలరంటే దేవుని సహాయం ఉంటే చేయగలని రుజువు చేశాడు మరణాన్ని జయించి. మనం ఏం చేస్తున్నారంటే ఈ అసలైన క్రిస్మస్ ప్రతి ఇంట్లో, ప్రతి ఒంట్లో, ప్రతి మనసులో రావాలి. అది స్టారు. వాళ్ళు చూసారండి. ఎవరు? లోకాసువార్త 1:23 అంటారు. జ్ఞానులు చూశారు. 22 అధ్యాయం లోకాసువార్త. ఒకసారి మనకు శత్రుత్వం వల్ల వచ్చేద్దాం. లోకాసువార్త 2వ అధ్యాయం చదువునాను. లోకాసువార్త 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చూద్దాం. మాకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టబడి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పొరను పెట్టాను. చూడండి, ఆయన పుట్టేటువంటి క్షణానికి అప్పటి వరకు సత్రంలో చోటు ఉంది, ఆయన చూడలేదు. మీకు అర్థమైందండి? ఎక్కడ తీసుకొచ్చారు? ఇదంతా యెషయా గ్రంథంలో ప్రవచనం. ఇది ఆ ప్రవచనం నెరవేర్పి ఇదంతా జరుగుతూ ఉంది. చూడండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. మొట్టమొదట సువార్త ప్రకటన చేసింది ఎవరండి? గొర్రెల కాపర్లు చేశారండి. ఏం చేశారట గొర్రెల కాపర్లు? చూడండి, చెప్తా ఉన్నాడు. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడబడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేదను. దూత తెలియజేసింది, దూత సువార్త గురించి చెప్పింది, ప్రకటన చేయడానికి గొర్రెలు కాపరి సిద్ధపడ్డారు. చూడండి, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. మనుషు కుమారుగా యేసుగా వచ్చాడు. దేవుని కుమారుగా యేసు క్రీస్తు అయ్యారు. ఆయనే ప్రభు అయి మరణాన్ని జయించాడు. కానీ చెప్తాను చూడండి, చదువునా? దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగొడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇండుట మీరు చూచుదరని వారితో చెప్పండి. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి. ఏ సైన్యం వచ్చిందటండి? భూమి మీద ఏ సైన్యం ఆయన ముందు నిలబడదు. సైన్యాధిపతి, సైన్యములకు అధిపతి అయిన ఆ అధిపతికి ఈ యొక్క ఎప్పుడైతే శరీరాకృతిలో భూమి మీదకి మనుష్యుడిగా, మానవుడిగా, శిశువుగా జన్మించాడో వెంటనే వచ్చిందటండి సమూహం వచ్చిందటండి. సమూహం అంటే తెలుసండి ఎలా ఉండదా? సమూహం అంటే ఎలా ఉండదు తెలుసా? ఊహకు అందదు, కంటికి కనబడదు. సముద్రాన్ని ఏమైనా కొలుతాడా నెట్టే పెట్టి? ఆ చివరి దాన్ని కనబడుతుందా? సమూహం అంటే, సమూహం అనే మాట అంత వాడుక భాషలో అలా ఉంటుంది. కంటికి కనబడినటువంటి ఏమొచ్చేటండి? నీవు నేను ఆరాధించి పూజిస్తే ఆయనకి ఏం కావాలండి?
దేవదూతల సమూహం వస్తే, కానీ ఎందుకు తెచ్చా? నిన్ను నన్ను కోరుకుంటున్నాడైనా ప్రేమించాడు. ఎట్లాంటి ప్రేమ తెలుసా? ఆదిలో ఆదాముతో డైరెక్ట్ గా మాట్లాడేవాడు ఆ ఏదైనా తోటలో డైరెక్ట్ గా. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమం వలన వచ్చిన పాపం వలన చూచే గుణం పోయింది. అలాగంటే మీరు అనొచ్చు, బ్రేక్ బాగా చూస్తున్నా కదండి నేను, మనోనేత్రాలు గుడ్డిదనం వచ్చేసింది, చూచేది పోయింది. ఎవరిని చూసేది? దేవుణ్ణి స్వయంగా చూసేటువంటి లక్షణం కోల్పోయింది. తద్వారా మరణం వచ్చింది. ఆ మరణం వల్ల మనుషులు అప్పటి నుంచి ఇప్పటిదాకా చనిపోతా ఉన్నాడు. ఆ మరణాన్ని చేసిన ప్రభు నేర్చుకుని భూలోకానికి వచ్చాడు. అది క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఏం చేస్తున్నారు వీళ్ళు? క్రిస్మస్ అనే పదానికే తారుమారు చేశారు. అది వీళ్ళు చేసింది కాదండి. మొన్న ఒక అతను అంటా ఉన్నాడు, క్రిస్మస్ అంటే మంది కాదండి. 25 రోమీలు హిబ్రూ భాషలో ఒక మతాచారాన్ని తీసుకొచ్చారట. ఎవరు వీళ్ళు? యూదులు. వాళ్ళు ప్రతి దాంట్లో కూడా ప్రప్రథమంగా వాళ్ళు తీసుకొచ్చేవారు. యూదులకు ఉన్న గుణం ఏంటి తెలుసా? యేసును ఒప్పుకోలేరు కాదు. మీరు ధర్మశాస్త్రం పాటిస్తున్నారు కానీ, ధర్మశాస్త్రోపదేశం అంటున్నారు కానీ, మెస్సయ్యని క్రీస్తుగా అంగీకరించలేదు వాళ్ళు. మన విశ్వాసం ఏంటి? మనుషు కుమారుడు వచ్చాడేనా? ఏ డిసెంబర్ 25 లోకంలో అనుకుంటున్నారో ఆ రోజుల్లో అనుకున్న ప్రకారము మనకేమైంది? క్రీస్తు జననము స్టార్ట్ అయింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము మనకి 1వ తారీఖు స్టార్ట్ అయింది. కానీ ప్రియమైన బిడ్డలారా, చూడు కింద చదువుతున్నాడు, వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి, చదువున్నాను, అప్పుడు దాకా సమాధానం లేదండి. దేనికి లేదు సమాధానం? దేవుడితో నీకు సమాధానం లేదు. ఆ సమాధానాన్ని ఇవ్వడానికే ఈయన వచ్చాడు. అందుకనే ఒక మాట అంటాడు యోహాను సువార్తలో, నేను మీకు ఎందుకు వచ్చాను? సమాధానకారకుడిగా, భూలోకానికి కర్తై కర్మై ఇహ సంబంధంగా వచ్చానని వాక్యం చెప్తా ఉంటారు. అది గ్రహించలేక నేడు అందరు కలబడరు. కింద అంటుండే, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపులు జరిగిన కార్యమును ప్రభు మనకు తెలియజేయించున్నాడు. మనం బెత్లెహేముకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియాను యేసేపును తొట్టులో పండుకొని శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. మొట్టమొదటి సువార్త దేవదూత ద్వారా గొర్రెల కాపరికి, గొర్రెల కాపల ద్వారా అనేకులకు ప్రచురం. ఇప్పుడు నీవు నేను కూడా సువార్తలో ఒక భాగం. అది నువ్వే పని చేసినా మాటతో తెలియజేయి, కంటితో చూపించు, నీ వస్త్రధారణలో చూపించు, నీ ఆలోచనలో చూపించు. నీ సువార్త ఎట్లా ఉండాలంటే, లేదు ఒక సేవకుడికే కాదు, సువార్త నీవు చేయాలి. ఏసీ విశ్వాసం ఇచ్చిన వారు అందరూ కూడా చేయాల్సిందే. లేదండి నాకు కుదరదండి, అవ్వదండి అంటే నువ్వు ఒక్కదానే పరలోకం వెళ్తావా? నీతో పాటు నీ ఇరుగుని తీసుకెళ్ళవా? నీ పొరుగుని తీసుకెళ్ళవా? నీ బిడ్డను తీసుకెళ్ళవా? నీ కుటుంబాన్ని తీసుకెళ్ళవా? ఇక్కడ నా 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 అనుకుంటూ పాకులాడే దేహంలో ఆత్మకు అవసరం ఉండదా? నానే బంధుత్వము, నానే ఆలోచన ఆత్మకు ఉండాలా లేదా? క్రైస్తవుడికి కావాల్సింది ఇది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఆసాపు ఆ రోజు జరుగుతా ఉన్న సంఘటనలను బట్టి హెచ్చరిస్తా ఉన్నాడు. ఏక మనసుతో వారు ఆలోచన చేసి ఉన్నారు. ఏం చేయడానికి? ఏక మనసు ఏం చేయడానికి అంటే కింద చెప్తున్నాడు, నీకు విరోధముగా నిబంధన చేస్తున్నారు. గుడారపు వాసులైన ఏదోమీలను, ఇస్మాయిలను, మోయాబీలను, అగ్రీలను, గేబాలు వారును, అమ్మోనీలను, అమానీకులను, ఫిలిస్తీన్లను, తూరును. ఒక్కరు కాదంటే ఎంతమంది ఒకటైపోయారు మీకు. అందుకని ఎప్పుడు చెప్తా ఉన్నాను, ప్రపంచం అంతా ఒక తాటి మీద వచ్చేస్తుందండి. ప్రపంచం అంతా ఒక తాటి మీద వస్తుంది. దేనికి? క్రైస్తవం లేకుండా చేయడానికి, 666 ముద్ర వేయడానికి ప్రపంచం అంతా కూడా ఒక తాటి మీద వస్తుంది. ఆ రోజు జరిగింది ఇది, ఈ రోజు కూడా మరలా జరిగిపోతా ఉంది. ఎవరు మన ఒక ఆయన అంటా ఉన్నాడు,
పుట్టిన బిడ్డకి చిప్పేసేస్తారట. పుట్టిన బిడ్డకి తెలీదు పుట్టినట్టు. డేట్ ఆఫ్ బర్త్, నీకు ఆధార్ కార్డు ఉందా, పాన్ కార్డు ఉందా, ఇవేమి ఉన్నావు. ఇంకా నువ్వు కాగితాలు పెట్టుకొని జిరాక్స్లు తీసుకొని ప్రింట్లు తీసుకోవాలనుకుంటే నెట్ సెంటర్కి వెళ్ళి నీకు కోడ్ ఉంటుంది, ఆ కోడ్ చెప్తే తీసి ఇచ్చేది. నీకేం కలుగుతుంది? నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు, నీ వయసు ఎంత, నీ ఏజ్ ఎంత, నీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, నువ్వు ఎవరి పిల్లడివి, నీకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి. అసలు ఇంకో నేను నిజం చెప్పమంటారా, ప్రపంచం సంగతి పక్కన పెట్టండి, మన భారతదేశం 11 నుంచి 20 మంది మధ్య చేతుల్లోకి వెళ్ళిపోతాం కొద్ది రోజుల్లో. ప్రపంచం సంగతి పక్కన పెడితే మన భారతదేశం ఒక అత్యధికమైనటువంటి 20 మంది ధనవంతుల చేతిలోకి వెళ్ళిపోతా ఉంది. ఆఖరికి నువ్వు సోపు కొనాలన్నా, నీ ఇంటి బయట ఒక మొక్కను నాటాలన్నా, లేదు నీ ఇంటి బయట ఏదైనా ఫంక్షన్ చేయాలన్నా అక్కడి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఎందుకు తెలిసే విషయం? ఎందుకు జరుగుతుంది సార్? అపవాది గడికి సేవక జరగకుండా, సువార్త ప్రకటన చేయకుండా, వాక్యం ప్రజల్లోకి వెళ్లకుండా, సత్యం వలన సత్యవంతులైపోతే అబద్ధం ఆడకుండా మనుషులు మిగిలిపోతారని భయం వాడికి. అజ్ఞానవంతులు కావాలి, వాడికి అసంఘిక కార్యక్రమాలు చేసే మనుషులు కావాలి, విచ్చలవిడిగా జీవించేటువంటి మనుషులు కావాలి. వారి కొరకు వాడు ఏం చేస్తున్నాడు? ఇదంతా కూడా ప్రణాళిక చేస్తా ఉన్నాడు. కనుక చూడండి, ఎంతమంది అట గెబలు వారిను, అమ్మోనీలను, అమాలేకును, ఫిలిష్తీయులను, తూరు నివాసును నీకు విరోధంగా నిబంధన చేశారట. ఏం చేశారు? లేకుండా చేస్తాం అని నిబంధన చేసి ఉన్నారు. అశ్షూరు దేశస్తులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు అంటే చూడండి, అప్పటి వరకు సహాయం చేయని వాడు, అప్పటి వరకు కలిసి ఉన్నవాడు. చూడండి, ఎప్పుడన్నా మీరు గమనించండి, ఇంట్లో ఎవరైనా ప్రభుని నమ్ముకున్నారనుకోండి, ఆ ఇంట్లో అందరూ తలో పక్క ఉన్నారనుకోండి, ఈవిడ తిట్టంగా అందరూ ఓడిపోతారు. అందరూ అప్పుడు దాకా కాదు, ఈవిడ తిట్టంగా వాళ్ళందరూ ఓడిపోతారు. ఎక్కడన్నా కొన్ని విషయాలు మీకు అర్థమై ఉంటుంది. కుటుంబంలోనే కాదు, వీధిలోనే కాదు, ఒక ఫంక్షన్లోనే కాదు, లేకపోతే మన పరిధిలోనే కావచ్చు. ఒక్కసారి మీకు ఎప్పుడొకప్పుడు ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ రాకపోతే ముందు రావచ్చు. చూడండి, అన్నా ఉన్నాడు, మీ లోతు వంశస్థులకు వారు సహాయం చేస్తున్నారు. మిద్యానుకు నువ్వు వెళ్ళి చేసినట్టు, కిష్యోను యోధకు నీవు సిసేరాకు యాకోబుని చేసినట్లు వారికి చేయి. కనుక బిడ్డలారా, అసలైంది వదిలేస్తా ఉన్నారు. ఆయన ఎందుకు వచ్చాడంటే నశించిన వారిని వెదకి 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 రక్షించడానికి. మార్కు సువార్త 10:20 అంటాడు, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కదా. ఏది అసాధ్యం? ఏది అసాధ్యం చెప్పండి? నువ్వు రక్షణలో ఉండడమా? నువ్వు బాప్తిజం తీసుకోవడమా? ఏం కావాలి ఆయనకి? ఏది అసాధ్యం? ఏ మరణం అయితే చేయలేక మానవుడు ఉన్నాడో ఆ మరణాన్ని జయించినటువంటి ఆయన అసాధ్యం. మార్కు సువార్త 10:27 చూడండి, ఎవరైనా తీస్తే చదవండి. ఏమన్నారండి? యేసు వారిని చూసి, ఎవరటండి వారు? ఆ పైన ఉంది చూడండి, ఎక్కడట 24 నుంచి చూస్తే మాట్లాడుతుంది. పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మకించేవారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే ఎంతో దుర్లాభము. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించే కంటే ఒంటె సూది భజము సులభము. చూడండి, ఒంటి వెళ్ళిపోతాడు కానీ ధనవంతుడు అన్నాడు. ఒంటి వెళ్ళిపోదు. సూది ఎప్పుడైనా సూదిలో దారం ఎక్కించారండి? మీరు ఆడోళ్ళు ఎక్కిస్తూ ఉంటారు. ఏం చేస్తారు? అలా చూసి అలాగ ఎక్కించి మళ్ళీ అటుపక్క పట్టుకొని ఎక్కిందా లేదా 2 సార్లు ఇలా చూసి, అంటే సూది బెజ్జంలోకి దారం ఎక్కించడానికి అంత ప్రయాసపడతా ఉంటామే. అందులోకి ఏం వెళ్ళిపోతాడంటే ఒంటి వెళ్ళిపోయి వచ్చేస్తాడు, ఒంటి వెళ్ళిపోయి వచ్చేస్తాడు. కానీ ధనవంతుడు ఎక్కడ రాడు? దేవుని రాజ్యంలోకి రాలేడు. ఎందుకని? ఆడికి ఏది అడ్డుపడతా ఉంది? ఏమడ్డుపడుతుంది? మత్తయి 19 ఒక యవనస్తుడు వస్తాడు. వచ్చి ఏమంటాడు? సద్బోధకుడు అని పిలిచినప్పుడు యేసుక్రీస్తు ఉన్నారు, శరీరంతో ఉన్నారు కనుక సద్బోధకుడు ఎవరు లేదు, దేవుడు అక్కడే. ఎందుకని? ఈయన దేనితో ఉన్నాడు? నేను సద్బోధకుడు అని చెప్పుకోవచ్చు, కానీ దీని దేనితో ఉన్నాడు? దేహంతో ఉన్నాడు. కానీ సద్బోధకుడు ఎవరు? దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. నన్ను సద్బోధకుడు అంటావు ఏంటి అంటే, లేదు నేనేం చేయాలనుకుంటున్నాను
19 అధ్యాయం చూడండి, మీకు ఆ విషయం అర్థమవుతుంది. ప్రియమైన వెళ్ళారా మత్తయి సువార్త 19 అధ్యాయం. మళ్ళీ వచ్చేద్దాం 19 అధ్యాయం. ఇదిగో ఒకడు 17వ వచనంలో మాట్లాడుతూ ఉన్న సందర్భం కనబడుతుంది. ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి ఏమన్నాడు? ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుడు ఏ మంచి కార్యం చేయమని అడుగుతా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఒక యవనస్తుడు బోధకుడా, నేను మంచి కార్యములు ఎలా చేయాలి, ఏం చేయాలి? అందుకైనా మంచి కార్యం కూర్చి మంచి కార్యము గురించి నన్నెందుకు అడుగుతున్నావు? మంచి అంటే ఇంక ఈ ప్రపంచంలో మంచోళ్ళు ఎవరు లేరండి. ఎవరైనా ఉన్నారంటే మీరు నేను మంచోళ్ళు అసలు కాదు. అసలు మన మంచోళ్ళే కాదు. ఒక మాట చెప్పాలండి, మంచివాడు ఒకడే, నీతిమంతుడు ఒకడే, సజీవుడు ఒకడే, జీవాత్మ ఒకటే, పరమాత్మ ఒకటే. పరిశుద్ధుడుగా జీవించడానికి వచ్చావు కనుక నీవు పరిశుద్ధుల్లో ఉండగలుగుతావు తప్ప పరిశుద్ధుడు ఒక్కడే. ఎవరైనా సజీవుడైన దేవుడు మనిషి కుమారుడు ఒక్కడే, ఆయనే యేసు. ఆ యేసు అని ఆయన చెప్తా ఉన్న మాట చెప్తున్నాడు. మంచి కార్యము గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపకోని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పను. ఆజ్ఞలు అంటే ఏంటి? ధర్మశాస్త్రంలో నిర్మాకాండంలో మోషేకి దేవుడు పలక మీద 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు గురించి ప్రస్తావిస్తున్నట్టుగా మాట్లాడుతుండగా మనకు కనబడుతుంది. ఆజ్ఞలు గైకొనమంటే ఇతను ఏమంటాడు? ఆజ్ఞలు నేను గైకొంటా ఉన్నానండి చెప్తా ఉన్నాడు. చూడండి అక్కడ ఏ ఆజ్ఞ అని అడుగుగా ఆ ఆజ్ఞలు చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఆజ్ఞలు అయ్యి నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. ఇంకేమన్నాడండి? తల్లిదండ్రులకు సన్మానింపు, నిల్లు వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవాలనివి అని చెప్పాను. ఆజ్ఞలు చూడండి. మనం ఎప్పుడు అబద్ధం ఆడతాం చెప్పండి? బాగా డబ్బు ఉంది, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అబద్ధం ఆడతామా? అసలు ఆడే అవకాశమే రాదు. వస్తుందా? రాదు. దొంగతనం చేయగలుగుతాం? మనకు అన్నీ ఉన్నాయి, దొంగతనం చేస్తాం? చెయ్యం. ఇప్పుడు అన్ని సముద్రంతో ఉంది. మనకు కష్టం అంటే తెలియదు, నష్టం అంటే తెలియదు, బాధ అంటే తెలియదు, ఏమి తెలియదు. నరహత్య చేస్తామా? ఇంకా అనకూడదు. సుఖభోగాలన్నీ ఉన్నాయి డబ్బుతో. వ్యభిచారం చేస్తాడా? ఇంకేమంటున్నాడటండి? తల్లిదండ్రులు సన్మానించమంటాడు. నీకు అన్ని బాగున్నాయి, 100 ఇల్లులు ఉన్నాయి, 100 పనులు ఉన్నారు, నీకు ఈ చిటికి వేస్తే నీకు ఆధారికి వస్తుంది. నీ తల్లిదండ్రులు సన్మానించడం పెద్ద కష్టమే ఉంది. సింపుల్గా చేస్తావు. నీకు తినడానికి తినలేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలేదు. ఇప్పుడు చెయ్యి, నీ తల్లిదండ్రులు సన్మానించు. అది నిజాయితీ. అప్పుడు నీ యొక్క ఔదార్యము కనబడుతుంది. అందుకు మాట్లాడుతున్నాడు. ఇంకేమన్నాడు? మనం ఎప్పుడు ప్రేమిస్తామండి? క్రిస్మస్ లో చూసామంటే ఇంకా చుట్టుపక్కల అందరూ బాబు యేసు బిడ్డలట, అప్పుడు ప్రేమిస్తాం. మిగిలిన 11 నెలలు పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు, లేకపోతే పరిశుద్ధంగా జీవించడానికి నిన్ను వలే అంటే ఏంటి? నీవు ఎలాగైతే నిన్ను ప్రేమించుకుంటావో, నీ దేహాన్ని ప్రేమించుకుంటావో, నీ బంధువులు ప్రేమించుకుంటావో, నీ బిడ్డలు ప్రేమించుకుంటావో, నీ కుటుంబాన్ని ప్రేమించుకుంటావో, నీ వ్యక్తిత్వం కాపాడుకోవడానికి నువ్వు ఎలాగైతే నిన్ను వలె ప్రేమించుకుంటావో అలాగా ఏం చేయి? పొరుగువాన్ని ప్రేమించాలి. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే ప్రేమ, ఎవరు సాయం చేస్తే వాళ్ళమే ప్రేమ, ఎవరు అవసరం తీరితే వాళ్ళమే ప్రేమ. ఏ రకంగా చూసినా అది యవనస్తులే కాదు, ఉద్యోగస్తులే కాదు, అధికారులే కాదు, గ్రామస్తులే కాదు, పెద్దలే కాదు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. నువ్వేమిచ్చి దేవుని దగ్గర నుంచి ప్రేమను పొందుకున్నావు? ఉచితంగా నీకు స్వరక్తం ఇచ్చి సంపాదించాడండి ఆయన. ఆదాము చేసిన తప్పిదం వల్ల మరణం వచ్చి పరలోకంలో చేరలేక మానవుడు ఉండిపోతే, ఏ శరీరం అయితే అడ్డుపడతా ఉందో మహిమా శరీరం అవడానికి, పర సంబంధమైనటువంటి దేవుడి దగ్గర చేర్చడానికి మనిషి కుమారుగా భూలోకానికి వచ్చి యేసుగా జీవించి, ఏ సమయంలో అయినా ఏ నరుడైనా తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలిగితే పరలోకానికి ఆయన మనకి మార్గమై ఉన్నాడు. ఈ యవనస్తుడు అంటా ఉన్నాడటండి. నేను ఎప్పుడు చేస్తున్నాడటండి? కింద చూడండి, ఆ మాట చెప్తున్నాడు. అందుకు ఆ యవనస్తుడు ఇవన్నీ అనుసరించుచే ఉన్నాను. ఏం చేస్తున్నాడు? 10 ఆజ్ఞలు చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నాడు,
చాలా పర్ఫెక్ట్గా. ఇంకా మనం కూడా చెయ్యము అట, అంతలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. అప్పుడు ఆంతర్యం ఎరిగిన దేవుడు, లోపల ఉద్దేశాన్ని గ్రహించిన దేవుడు ఏమంటారు, నీకు ఒక్కటి అన్నీ ఉన్నాయా, నీకు 100కి 99 మార్కులు వచ్చాయి, గుడ్, మంచిది, కానీ ఒక్కటే పొదువుగా ఉంది. ఆ ఒక్కటి చేస్తే నువ్వు మంచి కార్యం చేసినాడు అవుతావు. ఆ ఒక్కటి చేస్తే నిత్యరాజ్యానికి వెళ్తావు. ఆ ఒక్కటి చేస్తే నువ్వేమవుతావు, దేవుని బిడ్డగా పిలవబడతావు. అయితే చెప్పండి అని అడిగినప్పుడు చెప్తామని చూడండి. అందుకేసు నీవు పరిపూర్ణవాడుటకు కోరిన పోయి నీ ఆస్తి అమ్మి ఎవరికి ఇమ్మన్నాడండి? ఎవరికి ఇమ్మన్నాడు? ఇప్పుడైతే సేవకులైతే నిన్న మన ఒక ఆయన 3 కానుకలు తేవాలంటే ఆదివారం వస్తే మనం చెప్తామని నేను చెప్పకూడదు అన్నమాట. 3 కానుకలు అండి, నాకు అర్థం కాదు. ఇంట్లో అట పిల్లు ఉంటే పిల్లి కుక్క కానుకట, కుక్క ఉంటే కుక్క కానుకట. ఏమైపోతుంది సమాజం? శరీర ధనము లోక సంబంధమైన వాక్యం తిరిగి దాచుడువా, నువ్వు దేవునికి దాచుడువా అని చెప్తా ఉంది, కానీ వెంటలేదు ఎవరు. అందుకే అంటారు, నీకు ఒకటి కొదువుగా ఉంది, అది ఏం చేస్తావు, బేదలకి ఇచ్చేయి. చుట్టాలకి ఇమ్మనలేదు, సంఘస్థులకి ఇమ్మనలేదు, సేవకులకి ఇమ్మనలేదు, ఆఖరికి నీ కొరకు కూడా ఉంచుకోవద్దు అని చెప్పి ఎవరికి ఇమ్మన్నాడండి? బేదలకి ఇమ్మన్నాడు. నువ్వు చేయవలసింది క్రిస్మస్ రోజు ఏం చేయాలి? బట్టలు లేనిటువంటి బేదలకు బట్టలు, ఆకలిస్తున్న వారికి అన్నం పెట్టు. అది బేదలకు చేసే పని. బేదలకు ఇమ్మంటే అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగును. మళ్ళీ ఏం చెప్పేది అండి? అన్నీ అయిపోయిన తర్వాత మరలా ఇంకో ప్రశ్న పెట్టాడు ఈయన. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు. ఏం ప్రశ్న? ఇప్పుడు నేను ఏం చేయి, వెంబడించు, స్టార్ట్ చేయి. ఏం చేయాలి వెంబడించడం అంటే? ఏమొస్తాయి? ఇప్పుడు వస్తాయి శ్రమలు, ఇప్పుడు వస్తాయి హింసలు, ఇప్పుడు వస్తాయి కష్టాలు. ఆటల ద్వారా నువ్వు వస్తే నా ద్వారా నీకు మళ్ళీ ఏమవుతుంది? అందుకని నన్ను ఇప్పుడు వెంబడించు. అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నన్ను వెంబడించు. నిజంగా యాకోబు భక్తులు అంటాడు, ఎందుకు ఆ వచనం రాశాడు యాకోబు గారు? నిజమైన భక్తి అటండి, సాధువైనట్టు మృదువైనట్టు. ఏం చేయాలటండి? సాధువైనటువంటి సాధువులకు ఉన్న లక్షణం ఏంటి? పాపం ఏమి ఉండవు, భార్యను విడిచిపెడతారు, పిల్లల్ని విడిచిపెడతారు, ఉన్న ఆస్తి అంతా వదిలిపెడతారు, శుభ్రంగా ఒక గిన్నె పట్టుకుంటాడు, మంచి బట్టలు కూడా, ఒక జత బట్టలు కూడా పెట్టుకోడు, ఎక్స్ట్రా చెప్పులు వేసుకోడు, పట్టుకుంటాడు, అలా నడుచుకుంటా పోతాడు. ఆకలి ఎత్తి ఏమని అన్నం పెడితే తింటాడు, తినకపోతే ఎవరు చేయి చాపడం. ఆ వస్త్రాన్ని చూసి ఎవరైనా సాయం చేస్తే పూట పెడితే తింటాడు, అట్టుపండు పండు ఏదో తింటాడు. ఈయన ఎడిగిపోతుంటాడు కదా, అలా ఎడిగిపోతే కొనకపోతాడు, పైకి వెళ్ళిపోతాడు, హిమాలయ పర్వతాలు పోతాడు. అందుకే అన్నాడు యాకోబు భక్తులు అంటాడు, 5:21 ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మళ్ళీ వచ్చేద్దాం, సబ్జెక్ట్ కాదు ఇది. సహోదరులారా, 5వ అధ్యాయము 1:25. అయితే స్వాతంత్రము నిచ్చు సంపూర్ణమైన. ఏంటండి? ఏ స్వాతంత్రం వచ్చింది నీకు నాకు? ఆ నియమంలో తేరు చూచి, చూడండి చాలా జాగ్రత్తగా చెప్తా ఉన్నాడు, నిలకడగా ఉండువాడు ఎవడో వాడు. మనం ఏం చేస్తాం? వింటాము. మొన్న ఒక ఆయన అంటున్నాడు, దేవుడు 2 చేతులు చెవులు ఎందుకు ఇచ్చాను? ఓ చెవిలో పెట్టచ్చు కదా. ఈ చెవిలో ఎన్నది ఇలా వచ్చేస్తున్నాడు, ఈ చెవిలో ఎన్నది ఇలా వచ్చేస్తున్నాడు. 2 చెవులు ఇచ్చారు కదండి దేవుడు. ఒక చెవి ఎత్తితే లోనికి వెళ్ళిపోయి డైరెక్ట్ గాని. కనుక విచక్షణారహితంగా నీవు జీవించగలిగినటువంటి స్థితిని కలిగించేదే నీ యొక్క. అందుకే హెడ్కే నీకు. నువ్వు గమనించండి, కళ్ళు మూసుకొని నేను కనబడుతుందా? ముక్కు మూసుకోండి, ఏదన్నా సువాసన తెలుస్తుందా? నోరు మూసుకోండి, అది ఉప్పా కారమా పులుపా తెలుస్తుందా? చెవులు మూసుకోండి, అది మంచి వార్త చెడు వార్త తెలుస్తుందా? ఇందులో ఏం పెట్టాడండి? జ్ఞానాన్ని అభ్యసించడానికి కావలసినటువంటి ఆ యొక్క ఇది మూసుకుంటే మంచి వాసన వచ్చినా తెలీదు, చెడు వాసన వచ్చినా తెలీదు. ఇది మూసుకుంటే చీకటైనా తెలీదు, వెలుగైనా తెలీదు. ఇది మూసుకుంటే
అది రుచి నీకు అర్థం కాదు. ఇది మూసుకుంటే పాస్టర్ గారు చెప్పేది వాక్యమా అసత్యమా గ్రహించడానికి అవదు. అందుకే ఏమంటే చూడండి, చదివినా వాడు విని మర్చివాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడవును. ఎవడైనను నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయం మోసపరుచుకొనుచు భక్తి గలవాడిన కొన్ని ఏడల వాని భక్తి వ్యర్థమే. కింద చెప్తున్నాడు చూడండి 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. ఏం చెప్తున్నాడండి? క్రిస్మస్ రోజు ఏం చేయాలి నువ్వు? క్రిస్మస్ అంటే ఏంటి? 10 మంది కలిసి హాస్పిటల్కి వెళ్ళి, జనరల్ హాస్పిటల్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి, ఏ మనిషికైతే వైద్యం అంతా చేయించుకోలేకపోతా ఉన్నాడో ఆ వ్యక్తికి వెళ్ళి 4 మందులు కొని, అది క్రిస్మస్. ఏ వ్యక్తి అయితే కాళ్ళు చెయ్యి పడిపోయి మంచం మీద లెగలేకపోతా ఉన్నాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయి. మరి మదర్ తెలిసే చేసిందండి. యేసు విశ్వాసం నుంచి ఒక అతను చెప్తా ఉన్నాడు, సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తి కళ్ళు వచ్చేసి కక్కుకున్న సమయంలో ఏది కనబడి చేపట్టిందండి. ఎంత ఔదార్యం అండి, ఎంత మంచి ప్రేమ. నువ్వు నేను చేయగలమా? ఏ అశుభ్రంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళే మాట్లాడము. అలాంటిది అతని యొక్క రోగాన్ని నయించడానికి 2 చేతులు పెట్టిందట. అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యం అయిపోయారట. చూసారండి ఎంత దేవుని ప్రేమ అవలోకనమాట. అది నిజంగా నువ్వు క్రిస్మస్ చేయాలనుకుంటే 10 మందికి బట్టలు ఆహారం అన్నం పెట్టు, చీకట్లో ఉన్న వెలుగు పంచు, వెలుగంటే వాక్యం చెప్పు. అది సువార్త చేయవలసిన బాధ్యత నీది, 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 నాది, అందరిది. కనుక ఇప్పుడు కింద అంటే నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు. ఇంకేమన్నాడండి? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన తాను కాపాడుకోవాలి. ఏది కూడా లోకంలో ఉన్నది ఏది కూడా కనుక్కోకూడదు. అందుకు వచ్చాడండి ఆయన. మనం ఏం చేస్తున్నాం? లోకాన్నే తీసుకొచ్చి సంఘంలో పెట్టేస్తున్నాం. ఆయన ఏ లోకాన్ని అయితే జయించాడు ఆ లోకంలో ఇచ్చేస్తున్నాం. కానీ ప్రేమైంది ఏం వెళ్ళరా, చివరిగా ఈ వచనం చదువుకుందాం, ముగించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనము. చివరికి వచనం చదువుకుని ముగించుకుందాం. ప్రేమ వెళ్ళరా, పాపినటండి దేవుని బిడ్డగా మార్చడానికి వచ్చాడట. పాపిని దేవుని బిడ్డగా మార్చడానికి వచ్చాడట. ఆయన వచ్చి ఎవరు వచ్చారండి? ఆయన అంటే యేసు మనిషి కుమారుడిగా వచ్చి దేని గురించి అట? పాపమును గుర్చు, నీతిని గుర్చు, ఇంకా 3వది ఏంటంటే తీర్పును గుర్చు. దేని ఒప్పింపజేస్తా ఉన్నాడు? లోకాన్ని. ఆ లోకంలో నువ్వున్నావు, నేనున్నాను, ప్రపంచం అంతా ఉంది. లోకాన్ని ఒప్పింపజేస్తా ఉన్నాడు. లోకం ఏం చేస్తుంది? అప్పుడు ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు జనం టైం ఒప్పుకోలేదు. మళ్ళా ఆయన వస్తున్నాడంటే లోకం ఒప్పుకోవట్లేదు. క్రైస్తువులు అనుకుని మనం కూడా జాగ్రత్త లేదు. జాగ్రత్త లేక అజాగ్రత్తగా ఉంటే ఏమైపోతాం అంటే త్రుట్టిల్లిపోతాం. వాక్యము దగ్గర నిలబడు. నువ్వు నిలబడు. ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చదువు చదువు చదువు. ఆ చదివినప్పుడు ఒకరోజు దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ మాటలో నీలో సత్యం నీకు స్వతంత్రులయ్యి ఏ స్వతంత్రం అయితే సంపాదించుకున్నావో తద్వారా మెరుగైన స్థితి ఏర్పడుతుంది. అప్పుడు నీలో ఏమొస్తుందండి? నూతన జన్మ వస్తుంది. అప్పుడు ఆయన నీలో జనం కలిగినట్లు, జన్మించినట్లు. కనుక దేవుని బిడ్డలారా, విశ్వాసమునకు మన యాత్ర పరమార్థమైనట్టే. అప్పుడు పరమాత్మను మనం చేరుకోగలుగుతాం. కనుక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన ప్రభువా, తండ్రి, మాకు ఇచ్చినటువంటి యొక్క సత్యవాక్య ఉపదేశం బట్టి నాయన, నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? పేదలను, దరిద్రులను, విధవరాండ్రను, పిల్లలను, నిరుపేదలను, ఆకలితో అలమడిస్తున్న వారికి, అంధకారంలో ఉన్నవారిని దేవా మాకు చెప్పవయ్యా. ఇది నువ్వు నేర్పించవు. సత్యవాక్యమును తెలుసుకున్న మేము గ్రహించి
తద్వారా అలా ఉన్నామా లేదా, నీ మార్గంలో మేము ఉన్నామా లేదా, శ్రేష్టమైన జీవితం జీవిస్తున్నావా లేదా, ప్రాముఖ్యమైన ఆజ్ఞలు గైకుంటున్నావా లేదా, ఒకవేళ అపరాధులుగా తీర్చబడే స్థితిలో ఉన్నామా లేదా, తీర్పుకు దగ్గరగా ఉన్నామనే విషయాన్ని గ్రహించి అన్నిటిలో శ్రేష్టత కనబరిచి విశ్వాసం తగినట్లుగా క్రియలను చూపిస్తూ దేవా మీ బిడ్డలుగా మమ్మల్ని జీవింపచేయండి. దేవా అందరిని బట్టి మీ కృతజ్ఞతావందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియచుకుంటున్నాం తండ్రి. నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చావు దయ్యా. ఏ మరణం అయితే మనుషుల్ని బంధించకుండా ఉందో అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి వచ్చావు తండ్రి. పాపముని గుర్చు నీతిని గుర్చు దేవా తండ్రి లోకమును ఒప్పింపజేయడానికి వచ్చావు. అది గ్రహిస్తేనే నిజమైన క్రిస్మస్. ఆ క్రిస్మస్ తగినట్టుగా మేము ఉంటేనే అనేకుల కుటుంబాల్లో అంధకారంలో ఉన్న జీవితాల్లో క్రీస్తు వలన మేము వెలిగించబడిన రీతిగా ఆరి యొక్క జీవితాల్లో వెలిగించగలం తండ్రి. అవును ప్రభా, మా ఎందుకు కృప చూపావు, మేము వెలిగించబడ్డాం. మరి యవనస్తుడు ఆజ్ఞలన్నీ కలుపుకుంటున్నాడు, ఒక్కటి పొదువు ఉంది. ఆ పొదువు ఒక్కటి తీసి నన్ను వెంబడించమని కోరావు. నిన్ను వెంబడించలేకపోతున్నాం, నీ మార్గంలో ఉండలేకపోతున్నాం. నీ పాటలు పాడుతున్నాం కానీ పెదాలతో మాత్రమే, ప్రార్థన చేస్తున్నాం కానీ అంతరంగంలోంచి కాదు. కనుక దేవా, సమాధానకారకుడైనటువంటి దేవుడా, సర్వోన్నతుడా, మీకే స్తుతి 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 స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. మాకు ఇచ్చినటువంటి నాయన ఏ పోలిక చెప్పన నువ్వు జీవించమన్నావో ఆ పోలికి తగినట్లుగా మమ్మల్ని జీవించేద్దండి. ఒకవేళ అలా కాకుండా లోకంలో ఉన్నామేమో కానీ ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి, ఈ దినం నుంచి నీ బిడ్డగా నీ కుమారుగా జీవిస్తూ ప్రభువా తండ్రి, ఇక్కడి నుంచి నేను తీర్మానించుకుంటూ ఉన్నాను, నీ కొరకు జీవిస్తాను, నీ కొరకు తీర్మానించుకుంటున్నాను. నా కుటుంబాన్ని రక్షించుకుంటాను, నా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటాను, నా ఇరుగుని పొరుగుని దేవుళ్ళలో బలమైన స్థితిలో ఉంచుకుంటాను. నా కుటుంబంతో పాటు, నాతో పాటు, నాకు ఇరుగురి పొరుగుతో నా గ్రామం అంతా రావడానికి సత్యంలో నేను ఉన్నాను, సత్యంలో వారిని నడిపించాలని ఈ రోజు నుంచి నేను తీర్మానించుకుంటాను. ఇదని మీ క్షణం, ఈ గడియలో తీర్మానించుకున్న క్షణం నుంచి నీతి యావత్తు సత్యములో, న్యాయములో, యథార్థతలో, పవిత్రతలో, పరిశుద్ధిలో నిందారహితంగా జీవించే మనస్తత్వం దైత్యం నడుచున్నాం తండ్రి. దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నాయన. వినిన వారిగా విన్నది నెమరు వేసుకొని జీవించే భాగ్యం దైత్యమని ఈ కొద్ది ప్రార్థన విషయంలో చేర్చుకుంటారు. మీ ప్రియపుత్రులను మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క దివ్య నామం నడుగుచున్నామయ్యా మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.